అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి ముప్పై అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. ఇవాళ మా కజిన్, మా తమ్ముడు రాజుది పెళ్ళి కొడుకు ఈవెంట్ అన్నమాట. సో అదే మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. సో మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. సో దిస్ ఈస్ హౌ ఐ గాట్ రెడీ. దిస్ జ్యువెలరీ ఈజ్ ఫ్రమ్ ధృతిల్ జ్యువెలరీ. లాస్ట్ టైం చెల్లి పెళ్ళికి కూడా వీళ్ళ దగ్గర నేర్చుకున్నా. ఈ చీర కూడా చెల్లి పెళ్ళి పారాయణం అప్పుడు కట్టుకున్నా. దిస్ శారీ ఈజ్ ఫ్రమ్ హోమ్ గ్రోన్ బై కియా అండ్ కా. నా పర్టికులర్లీ ఫేవరెట్ కైండ్ ఆఫ్ పేజెస్ ఉంటాయి కదా, వాటి పేర్లు గుర్తుండిపోతాయి. సో వాటి డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ బ్యాంగిల్స్, ఇక్కడ బ్యాంగిల్స్ మల్టీ కలర్, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క కలర్ ఉన్నాయి. నా చీరలో కూడా ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా. సో ఐ థాట్ దిస్ విల్ లుక్ క్యూట్, అందుకని బ్యాంగిల్స్ వేసుకున్నా. దీస్ ఆర్ ఫ్రమ్ యశ్వి కలెక్షన్స్. వాళ్ళ దగ్గర ఉండి ఐ టేక్ డ్రెస్సెస్ ఆల్ ద టైమ్. సో దిస్ ఇస్ మై లుక్. కశ్వి, షో మీ యువర్ డ్రెస్. ఈ డ్రెస్ చూపి. ఈ డ్రెస్. వావ్, oh my god, you look so cute, Kashvi. Wow, let's go down. బొప్ప ఫ్యామిలీలలో సో ఫార్ 5 అమ్మాయిల పెళ్ళిలేనే. ఫస్ట్ అబ్బాయి పెళ్ళి అనమాట. అండ్ అబ్బాయి పెళ్ళికి అమ్మాయి పెళ్ళికి ఉన్న మెయిన్ ఫరక్, అమ్మాయిల పెళ్ళిళ్ళకు చాలా హడావిడి పనులు చాలా ఎక్కువ ఉంటాయి కంపేర్ టు. అండ్ ఆల్సో ఎస్పెషల్గా ముందు రోజు మాత్రం అమ్మాయిల సైడు పోషమ్మకి వేస్తారు. సో మార్నింగ్ నుండి బిజీగా ఉంటుంది. కానీ అబ్బాయిల్ని పెళ్ళయ్యాక పోషం ఉంటుంది, అందుకనే మార్నింగ్ నుండి కూడా చాలా కామ్గా ఉండే. పెద్దమ్మ బొట్టు పెడుతుంది. అండ్ ఇక్కడ పెళ్లి కొడుకుని చేసేటప్పుడు కూడా వాళ్ళిద్దరే తయారు చేసారు. నేను వెనక కూర్చొని చూడాల్సి వచ్చింది అంతా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్లా స్పాట్ లైట్లో లేకుండా పక్కన నిల్చొని చూడడం కూడా మంచిగా అనిపించింది. అన్నీ అబ్జర్వ్ చేయగలుగుతాము, మిగతా బిహైండ్ ద స్క్రీన్ జరిగే ఫన్లో ఇన్వాల్వ్ అవ్వగలుగుతాము. మనం అందరం వచ్చిన ఇలా ఫ్యామిలీ అందరం గ్యాదర్ అవుతాం కాబట్టి కూర్చొని ముచ్చట్లు పెట్టగలుగుతాం అనిపించింది. ఎండ్ ఆఫ్ ద డే అది మిస్ అయినా, బట్ లుకింగ్ ఎట్ ద గుడ్ సైడ్ అందరం కూర్చుని మంచిగా ముచ్చట్లు పెట్టినాము. అండ్ మా వాళ్ళందరూ చాలా వరకు వెమ్లాడనే, అత్తమ్మలు, పెద్దనాన్నలు, మా అత్తమ్మ సైడ్ కానీ బాబాయిలు, ఇంకా రిలేటివ్స్ అమ్మ సైడు నాన్న సైడు చాలామంది ఇక్కడే ఉండేసరికి పెళ్ళికొడుకుని చేసినప్పుడు కూడా మా వాళ్ళతోనే ఇల్లు నిండిపోయిందనమాట. అందరూ వచ్చారు. సో ఒకే ఊర్లో ఉంటే అది ఉండే బెటర్ థింగ్. అండ్ ఈసారి పెళ్ళి లాస్ట్ ఇయర్ చెల్లి పెళ్ళితో కంపేర్ చేస్తే నేను బెటర్గా ఎంజాయ్ చేయగలిగిన. బికాస్ కశ్వి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ ఆమె 1 year కంటే చిన్నది కాబట్టి ఎక్కువ అటెన్షన్ తనకే ఇవ్వడము అండ్ తనతోనే ఎక్కువ టైం గడిచిపోయింది అనమాట. ఎక్కువ పనులలోనూ వెయిట్లలోనూ ఇన్వాల్వ్ అవ్వలేకపోయినా, ఎంజాయ్ చేయలేకపోయినా కంపారిటివ్లీ. ఇప్పుడు కశ్వి కొద్దిగా పెద్దగా అయ్యేసరికి అందరికి గుర్తుపట్టి కొద్దిగా తనంతటి తాను ఆడుకొని అలా ఉండగలుగుతుంది కాబట్టి నాకు కొద్దిగా బెటర్గా ఎంజాయ్ చేశాను అన్నట్టు. ఇగో కశ్వి, నాకు చెప్పు ఏమంటుంది అట్లా, ఏదంటారు అట్లా, లయన్ అంటది అట్లా. ఈరోజే వీళ్ళైతే హల్దీ పెట్టుకుందాము, మెహందీ అవన్నీ అనుకున్నాం. అంటే పెద్దదేం కాదు, ఇప్పుడు మీకు చూసి అర్థమవుతుంది. పెళ్ళి కూడా చాలా సాదా సీదా సింపుల్గా మన పాతకాలంలో పెళ్ళిళ్ళు జరిగితే ఎలా జరుగుతాయో అలానే జరిగింది. మంచిగా అనిపించింది. కానీ అది చిన్నగానైనా మా వరకు మేము పసుపు రాసుకుందాం, సందడిగా ఉంటుంది, పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేద్దాం అట్లా అనుకున్నాం. కానీ మార్నింగ్ నుండి తెలియకుండానే పనులతో గడిచిపోయింది అన్నమాట. సో అదేది లేకుండే
అండ్ పెళ్ళి అయితే నాకు ఎస్పెషల్గా అలా పాతకాలం నాటి అప్పట్లలో ఎవరు పెళ్లి కొడుకుని చేస్తే అలా ఇంటికి వెళ్ళి పెళ్లి కొడుకునో పెళ్లి కూతురునో చేసేవాళ్ళు అట్లుంటుండే. కానీ ఇప్పుడు ఏంటంటే వీడియోలలో ఫోటోలలో మంచిగా రావాలని చెప్పేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ అదంతా డెకరేషన్ చేపించేసి అందరిని ఒకటే కాడికి రమ్మని వాళ్ళ ఇంట్లోనే పెళ్లి కొడుకుని చేస్తున్నారు. అట్లయితే ఈజీ అయిపోతుంది, టైం సరిపోతుంది అట్లా అన్నట్టు. కానీ మా ఇంట్లోనే అన్నీ జరిగినాయి, కానీ డెకరేషన్లు హడావిడి అట్లా ఏం లేకుండా సాదా సీదాగా జరిగిందనమాట. అండ్ నాకు వీలు కాదు కూరాడు నీరాడు పెట్టడానికి నుండి ఇంకా అన్ని థింగ్స్లలో నేను ఇన్వాల్వ్ అవ్వడం అనేది నాకు కుదరలేదన్నమాట. అందుకనే సో కూరాడు నీరాడు మా సప్పి రాజు వాళ్ళ అక్క, మా స్వప్న అండ్ హరి మా చెల్లి కలిసి పెట్టారన్నట్టు. ఎవరిని ఏ అంటున్నారా కశ్వా? అండ్ కశ్విని మా అత్తయ్య వాళ్ళది ఒకే ఊరు కదా, సో కశ్విని అయితే నైట్ అన్నీ సెట్ చేసి తనకి కోల్డ్ కొద్దిగా లైట్ ఉందన్నమాట. సో అవన్నీ ప్రాపర్గా మెడిసిన్ అన్నీ వేసి కార్తీక్తో పాటు మా ఇంటికి పంపించేసిన. అక్కడ పడుకుంటుంది అని, ఎందుకంటే నైట్ అంతా ఇక్కడ పనులు అవుతాయి కదా, సో అక్కడైతే తనకు ప్రాపర్గా నిద్ర ఉంటుంది. మార్నింగ్ తను ఎప్పుడు లేస్తే ఎట్లాగో 8-9కి అట్లా లేచినాక తనని కూడా తయారు చేసుకొని అందరూ పెళ్ళికాడికి వచ్చేసేయండి డైరెక్ట్గా అని చెప్పిన. మా అత్తయ్య వాళ్ళు కార్తీక్ కశ్వి డైరెక్ట్గా పెళ్ళికాడికి వచ్చేస్తారనమాట. సో ఇవన్నీ నేను కశ్విని తయారు చేసి కిందకి వచ్చేలోపు వాళ్ళు కొద్దిగా పసుపు అవి ఇవి రాసుకున్నారు. మీరు హల్దీలు రాసుకుంటారు, అట్లీస్ట్ పిల్లరానే అలా వేసుకుంటారు. ఏంది చెప్పి నువ్వు పసుపు రాసుకున్నావు హల్దీ? మరి నేను కానీ మీరు అవన్నీ మా చెల్లి వీడియోస్లలో ఇంకా బెటర్గా చూస్తారు, బికాస్ తను ఇన్వాల్వ్ అయింది. ఆ నైట్ అంతా జరిగిన మిగతా థింగ్స్ ఉంటాయి కదా, ఐరన్ల కుండలు తీసుకొచ్చి నీళ్ళు పట్టుకొస్తారు, తర్వాత మైలపోళ్ళు, మళ్ళీ మా చెల్లెనే మా రాజుకు మెహందీ పెట్టిందనమాట. అట్లా తన వీడియోస్లలో ఇంకా మోర్ డీటెయిల్గా చూస్తారు. బికాజ్ నేను అవన్నీ చేయలేకపోయినా కాబట్టి పూర్తిగా ఇంకా అక్కడ ఉండి చేసేది కూడా ఏం లేదు కాబట్టి మీదకి వచ్చేసి మంచిగా ఫుల్గా నూనె పెట్టుకొని పడుకున్నాను అనమాట. అంటే ఎక్కువసేపు కాదు, 1 గంట 2 గంటలు ఎక్స్ట్రానే పడుకున్నా ముందే వచ్చి. సో మీరు మా చెల్లె ఛానల్లో అవన్నీ చూడండి. తనకు ఒక ఛానల్ ఉంది బొప్పాస్ వ్లాగ్స్ అని, సో తన ఛానల్లో చూడండి, ఎవెన్చువల్లీ తను కూడా పెడుతుంది. ఏం రా పెళ్ళి కొడుకు ఏం కావాలి? నిద్ర ఉండదు నీకు ఇవాళ తెలుసా? నీకు ఇవాళ నిద్ర ఉండదు. I'm literally in this phase. సో అట్లనైతే నైట్ ఆ డే పెళ్ళి కొడుకు రోజు అబ్బాయి వాళ్ళ సైడ్ అయితే మెయిన్గా పెళ్ళి కొడుకుని చేసుడు, ఐరన్లు, మైలపోళ్ళు, సమ్ అదర్ స్టఫ్ కూడా ఉంటుంది. పూర్తిగా డీటెయిల్స్ నాకు కూడా తెలియదు. సో అవన్నీ అయితే జరుగుతాయి అన్నమాట. అవన్నీ జరిగినాయి. నేనైతే పడుకొని పొద్దున్నే లేవాలి అని చెప్పేసి తొందరగా లేచి తయారైనా, ఎందుకంటే పెళ్ళి నెక్స్ట్ డే, సో పెళ్ళికి తయారవ్వాలి. తొందర తయారైపోయి మా రాజుని తయారు చేయాలి, వాడితో వీలైతే వాడితో వెళ్దాము అని అనుకున్నాను అనమాట. అందుకనే తొందర పడుకుందాం అని చెప్పేసి వెళ్ళి పడుకున్నా. సో అలా పెళ్ళి కొడుకు ఈవెంట్ అయితే జరిగింది. అండ్ మిగతా అసలు పెళ్ళి ముచ్చటంతా మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేసింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, అండ్ ఐ విల్ సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కీప్ స్మైలింగ్. బాయ్.